గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్ర రెడ్డి గారు. ఈ రోజు ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్ అలాగే ట్రేడింగ్ ఇవి చేయాలి అన్నట్లయితే మీకు ఎలాంటి ట్రేడింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో ఏది బెస్ట్ అనేవి ఈ రోజు ఎపిసోడ్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ. హలో వ్యూవర్స్, ప్రీవియస్ క్లాస్లో మనం NISM సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు క్లాస్లో మనం చాలా మందికి సార్ మేము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అని ఇన్వెస్టింగ్ చేయాలి అంటే రెఫరెన్స్ కోసం మాకు వెబ్సైట్స్ చెప్పండి. ఇప్పుడు మేము స్టాక్ మార్కెట్ వెబ్సైట్స్ అని సర్చ్ చేసినప్పుడు కొన్ని వేల వెబ్సైట్స్ వస్తున్నాయి. అందులో జెన్యూన్ వెబ్సైట్ ఏంటి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్ ఏంటి, ఓకే అప్ టు డేట్ ఉన్న వెబ్సైట్స్ ఏంటి అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. సో యాజ్ అ బిగినర్ మీరు ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వచ్చు అనేది ఈ పర్టికులర్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో ఈ వెబ్సైట్స్లో మీరు ఎటువంటి నాలెడ్జ్ అనేది పొందుతారు, ఓకే ఈ పర్టికులర్ వెబ్సైట్స్లో ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇన్ డెప్త్గా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వెబ్సైట్ పేరు వచ్చి moneycontrol.com. సింపుల్గా మీరు www.moneycontrol moneycontrol.com అని మీరు సర్చ్ చేసినప్పుడు moneycontrol.com అని సర్చ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వెబ్సైట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో చాలా టాప్ ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ వచ్చి moneycontrol.com అనేది వాడతారు. ఈ వెబ్సైట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి అంటే ఈ ట్యాబ్స్లోనే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ పైన మీరు ట్యాబ్స్ చూస్తారా, ఈ ట్యాబ్స్లోనే మార్కెట్ రిలేటెడ్ లేటెస్ట్ న్యూస్, ఓకే స్టార్టప్ రిలేటెడ్ మీకు న్యూస్ కావాలి, ఓకే మీరు పోర్ట్ఫోలియో ఒకవేళ బిల్డ్ చేసుకోవాలంటే మీకు హెల్ప్ చేస్తుంది. కమోడిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ డీటెయిల్స్, పర్సనల్ ఫైనాన్స్, ఒకవేళ ఏదైనా మీకు నాలెడ్జ్ అంటే మార్కెట్స్ గురించి అప్ టు డేట్ ఏదైనా వీడియోస్ నాలెడ్జ్ మీకు కావాలంటే ఇక్కడ వీడియోస్ అనే సెషన్ ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద అఫోర్డబుల్, ఓకే ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫోర్డబుల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ వాడినప్పుడు మీకు చూడండి, ఫ్రీగా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ వాడేటప్పుడు మీకు ఇక్కడ చూడండి యాడ్, ఓకే యాడ్. సో ఇలా మీకు యాడ్స్ అనేది ఈ వెబ్సైట్ మొత్తం యాడ్స్ ఉంటుంది. సో ఇలాంటి యాడ్స్ అనేది మనం స్కిప్ చేసి ప్లెయిన్ స్క్రీన్లో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని అఫోర్డబుల్ రేట్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఈ వెబ్సైట్ వాడితే మీకు అప్ టు డేట్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద అప్ టు డేట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ వచ్చి moneycontrol.com, రైట్. moneycontrol.comలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చార్ట్స్ అనేది, అంటే స్టాక్ మార్కెట్లో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం కదా, టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చార్ట్స్ అనేది అనలైజ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఆ చార్ట్స్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అంటే ఆ చార్ట్స్ వాడేటప్పుడు అనలైజ్ చేస్తారు కదా, అనాలిసిస్ ప్రాసెస్లో మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వడం అవసరం ఉండదు. సో ఇదొక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు moneycontrol.com అనేది జనాలు వాడతారు. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి మాట్లాడదాం. సో moneycontrol అనేది మనం మోస్ట్లీ ఇండియన్స్ వాడతారు ఫర్ ఇండియన్ అప్ టు డేట్ న్యూస్ కోసం. ఇందులో ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఉంటుంది, కానీ మోస్ట్లీ ఇండియన్స్ అనేది వాడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చి బ్లూంబెర్గ్. ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్ అండి. ఓకే, ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం గ్లోబల్ న్యూస్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గ్లోబల్ న్యూస్ వస్తుంది. గ్లోబల్ అంటే ఏంటి, US మార్కెట్ గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, UK మార్కెట్ లేదంటే చైనా మార్కెట్ గురించి, ఇండియన్ మార్కెట్ గురించి అప్ టు డేట్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ వెబ్సైట్ వచ్చి ఒక ఫారిన్ బేస్డ్ కంపెనీ రన్ చేస్తుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్. ఓకే, ఈ పర్టికులర్ వెబ్సైట్ వచ్చి స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అండి. అంటే మీరు సబ్స్క్రిప్షన్, ఇందులో కూడా మీకు చాలా యాడ్స్ కనిపిస్తాయి. ఒకటి ఈ వెబ్సైట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా వాడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇందులో కూడా మీకు డిఫరెంట్ ప్లేసెస్లో యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి సబ్స్క్రిప్షన్ తీసుకునే మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఫీచర్స్ మీరు వాడలేరు. అంటే ఆ ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్ టు డేట్ న్యూస్ చదవాలనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ చదవాలంటే సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీ తీసుకోమంటుంది. లేదంటే మీరు చార్ట్స్ వాడాలి, స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు చార్ట్స్ వాడాలి. ఆ చార్ట్స్ వాడాలన్నా కూడా ఇందులో ఫ్రీగా ఉండదు. కానీ మనకి moneycontrol.comలో చార్ట్స్ అనేది ఫ్రీగా ఉంది. సో ఇందులో ఫ్రీగా ఉండదు. మీరు చార్ట్స్కి బేసిక్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు అన్ని ఫీచర్స్ అన్లాక్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే
చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ బేస్డ్ వెబ్సైట్ కాబట్టి డాలర్స్లో ఛార్జ్ చేస్తారు. సో కొంచెం అంటే మన ఇండియన్ కరెన్సీని ఇండియన్ వెబ్సైట్స్ని కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఎలాంటి వాళ్ళు ఈ వెబ్సైట్ వాడచ్చు అంటే ఎవరైతే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు స్టాక్ మార్కెట్లో, ఓకే, ఒక కెరియర్గా ఎంచుకొని మంచి నాలెడ్జ్ పెంచుకుందాం అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ వెబ్సైట్ అనేది వాడచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చి investing.com. investing.com అగైన్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ అండి. అండ్ చాలా అంటే చాలా అథెంటిక్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా ట్రేడర్స్ investing.com అనే వెబ్సైట్ ఎందుకు వాడతారంటే investing.comలో కూడా మనకి మనీ కంట్రోల్ వెబ్సైట్ లాగా ఫ్రీ చార్ట్స్ అంటే టెక్నికల్ చార్ట్స్ అనేది మనకి కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. మీరు ఎటువంటి ఇండికేటర్స్ వాడినా, ఆసిలేటర్స్ వాడినా, ఎన్ని రకాలుగా మీరు చార్ట్స్ని మోల్డ్ చేసినా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండదు. సో కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ మీరు ఫ్రీగా ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనం చేసుకోవచ్చు. అండ్ అప్ టు డేట్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ అనేది అప్డేట్ అవుతుంటుంది. అగైన్ ఈ వెబ్సైట్లో కూడా మేజర్ ప్రాబ్లం వచ్చి మీకు యాడ్స్ ఉంటుందండి. ఓకే, ప్రతి చోట మీకు గూగుల్ యాడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ప్రతి చోట మీకు యాడ్స్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఈ యాడ్స్ అనేది మీరు స్కిప్ చేయాలంటే వీళ్ళకి సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సబ్స్క్రిప్షన్ అంటే డబ్బులు అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ వెబ్సైట్ స్లైట్లీ మనీ కంట్రోల్ కన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ బ్లూంబెర్గ్ వెబ్సైట్ కన్నా కొంచెం తక్కువనే కాస్ట్ ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ద అథెంటిక్ అండ్ గుడ్ వెబ్సైట్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్. సో ఈ వెబ్సైట్ కూడా యాజ్ అ బిగినర్ మీకు నాలెడ్జ్ పెంచుకోవాలి, లేదంటే యాజ్ అ ఎక్స్పర్ట్ మీరు ప్రాపర్ ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ చేయాలంటే, రీసెర్చ్ చేయాలంటే మీకు ఈ వెబ్సైట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ అనేది మోస్ట్లీ చాలా అంటే చాలా 90% ఆఫ్ ట్రేడర్స్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్, ట్రేడింగ్ వ్యూ కంపెనీతో లింక్ అయి ఉన్న చార్ట్స్ ఓపెన్ చేసి మనం ట్రేడింగ్ బేసిక్లీ ఏంటంటే స్టాక్స్ అనేది అనలైజ్ చేసి డిసిజన్ మేకింగ్ అనేది చేస్తారు. సో ట్రేడింగ్ వ్యూ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్, అంటే మీరు ఒక టెక్నికల్ అనలిస్ట్ అయితే స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అయితే ఈ పర్టికులర్ వెబ్సైట్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే చాలా యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు ట్రేడింగ్ వ్యూ కంపెనీ సాఫ్ట్వేర్స్ అనేది వాడతారు. ఇందులో కూడా మీకు ఈ ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్లో మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్లో మీకు కొన్ని ఫీచర్స్ అన్లాక్ అయ్యి ఉంటాయి. అంటే ఒక చార్ట్ మాత్రం మీరు చూడగలుగుతారు, ఒక 2-3 ఇండికేటర్ మాత్రం మీరు అప్లై చేయగలుగుతారు. సో కానీ ఇన్డెప్త్గా మీరు అనలైజ్ చేయాలంటే వీటికి కూడా సబ్స్క్రిప్షన్ ఉంది. సో డెఫినెట్గా మీరు ట్రేడింగ్ వ్యూలో అంటే టెక్నికల్ అనాలిసిస్ చేయాలి యూజింగ్ ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ అంటే మీరు 100% వీళ్ళకి సర్టెన్ అమౌంట్ పర్ యానం కానీ, పర్ 3 months కానీ, పర్ 6 months కానీ కట్టి అప్పుడే మీరు అనలైజ్ అనేది చేయగలుగుతారు. కానీ వన్ ఆఫ్ ద రియలీ బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ డూయింగ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఫర్దర్ క్లాసెస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.